హలో అండి, మనం పెట్టుకున్న 75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఈ రోజు వచ్చేసి డే 21. అంటే ఈ రోజు నేను థర్డ్ వీక్ వెయిట్ అప్డేట్ ఇవ్వాలి కదా. అంటే ఈ థర్డ్ వీక్ లో నేను ఫాలో అయిన డైట్ తో ఎక్సర్సైజులతో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానన్నది ఈ రోజు చూడండి. ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకోసం అయితే కొన్ని బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజులు చూపిస్తున్నాను. ఇవి చాలా ఈజీ. ఇంట్లో కూర్చొని మనం ఇట్లా వాల్ కి గోడకి ఇట్లా కాలు పెట్టేసి ఇట్లా రకరకాలుగా చేయొచ్చు అనమాట. చుట్టుపక్కల అంటే పొట్ట దగ్గర కింద భాగము పై భాగము పక్కల్లో ఉన్నది మన సైడ్ ఫ్యాట్ ఉంటుంది కదా, అది కూడా బాగా కరిగిపోతుంది. నాకు ఇలాంటి ఎక్సర్సైజులు అంటే భలే ఇష్టము. హ్యాపీగా పడుకొని చేసేయచ్చు. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. ఇంకా మీకు స్పెసిఫిక్ గా ఏదైనా బాడీ పార్ట్ కి ఎక్సర్సైజ్ కావాలంటే కామెంట్ చేయండి, నాకు తెలిసినవి మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా. నేనైతే గొంతు గరగరా అవుతుంది, బాగా నొప్పిగా ఉంది పొద్దున్నే లేస్తే అని చెప్పి నేను ఫస్ట్ హాట్ వాటర్ తీసేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, ఆ వాటర్కి సరిపడా ఉప్పు, ఇంకా కొంచెము పసుపు, ఇంకా మిరియాల పొడి, ఈ మూడు కలిపేసి వాటర్ ప్రిపేర్ చేసుకుని దీన్ని గార్గ్లింగ్ అంటారు కదా, పుక్కలించడం అని, బాగా గొంతు లోపల దాకా తగిలేటట్టు లోపలికి వేసుకొని, అంటే మరీ కాలేటట్టు కాదు, కొంచెం వెచ్చదనంగా ఉండాలి ఆ వాటర్, దాంతో గార్గ్లింగ్ చేశాను. ఇది చాలా మంచి టిప్ అండి. ఈ గొంతు గరగరాన్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైనా ఇబ్బంది పడేట్టుగా ఉంటే ట్రై చేయండి మీరు కూడా. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను డైట్ ని కొంచెం చేంజ్ చేశానని చెప్పి. అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ కి వచ్చే వెజిటేబుల్ జ్యూసే తీసుకుంటున్నాను. అంటే ప్రతిరోజు తీసుకోకపోయినా వారంలో మోస్ట్లీ అదే తీసుకుంటున్నాను. వీకెండ్స్ లో చెప్పాను కదా కుదరకపోవచ్చు, సో అందుకోసం అని చెప్పి వెజిటేబుల్స్ తెప్పించుకున్నాను. ఈ రోజు నేను వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంతసేపు చూపించాను కదా గార్గ్లింగ్ చేసేసి, ఆ తర్వాత నేను డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాను. డీటాక్స్ డ్రింక్ వచ్చేసి ఈ రోజు దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు అంటారు కదా అది, ఇంకా లవంగాలు, ఇవన్నీ వేస్ట్ చేసుకున్నాను. వీటిని బిర్యానీలోకే కాదు ఇట్లా ఒక్కోసారి డీటాక్స్ డ్రింకుల్లో కూడా వాడి చూడండి. చాలా మంచి స్మెల్ అయితే ఇంక ఇల్లంతా పొద్దున్నే భలే మంచి స్మెల్ వస్తుంది కిచెన్ లో కూడా. సో నేనైతే ఇందులోకి హాఫ్ లెమన్ పిండుకుంటున్నాను అనమాట. సో లెమన్ చెప్పాను కదా, ఎప్పుడైనా మీరు అంటే డీటాక్స్ డ్రింకులు మీరు స్టార్టింగ్ లో తాగేటప్పుడు మీరు తాగలేకపోతే లెమన్ అలవాటు చేసుకోండి. ఇది చాలా బాగుంటది టేస్ట్, దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటది. ఇది వచ్చేసి మన ఆకలిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది లెమన్ అనేది. కాబట్టి మీరు ఈ ఫాస్టింగ్ ఎక్కువసేపు చేయలేకపోతున్నాము అనుకునే అట్లయితే లెమన్ అలవాటు చేసుకోండి డీటాక్స్ డ్రింక్ లో. కానీ హనీ యాడ్ చేయొద్దు, అది మీకు క్యాలరీ కౌంట్ అవుతుంది కాబట్టి మీ ఫాస్టింగ్ అనేది బ్రేక్ అయిపోతుంది. మీరు ఒకవేళ తెలియకుండా ఆ తప్పు చేస్తుంటే హనీ అయితే యాడ్ చేసుకోవద్దు, ఒట్టిగానే తీసుకోండి డీటాక్స్ డ్రింక్. లేదు మీరు డీటాక్స్ డ్రింక్ కానీ ఈటింగ్ పీరియడ్ లో తీసుకుంటున్నాము అంటే మీ ఇష్టం. ఈటింగ్ పీరియడ్ లో తీసుకుంటే మనము హనీ వేసుకున్నా ఏమి ఇబ్బంది లేదు. కానీ ఫాస్టింగ్ పీరియడ్ లో అంటే మీ ఫాస్టింగ్ టైం ఉంటుంది కదా, ఆ టైంలో తీసుకునే పని అయితే మాత్రం అసలు ఎటువంటి స్వీట్నర్ యాడ్ చేసుకోవద్దు. సో నేనైతే నా బ్రేక్ఫాస్ట్ టైం 10 o'clock కదా, 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి 8:30 టైం అంటే నా ఫాస్టింగ్ పీరియడ్ లోనే నేను డీటాక్స్ డ్రింక్ తాగుతాను. 8:30, 9 గంటలకు తాగుతాను పొద్దున. ఆ తర్వాత నాకు ఇంకొక 1 గంట సేపు నేను ఫాస్టింగ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది నాకు. సో ఈ రోజు 10 గంటలకు నేను జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను. పొద్దున 10 గంటలకు నేను వెజిటబుల్ జ్యూస్ తాగాలి కదా బ్రేక్ఫాస్ట్ కి. అదేంటంటే కీరా ఒకటి తీసుకున్నాను. ఆ రెండిట్లో ఒక చిన్న సైజు ఉంది కదా కీరా, ఆ చిన్న సైజు కీరా తీసుకొని దాంతో పాటు ఈ కొత్తిమీరని తీసుకున్నాను. ఈ రెండు కాంబినేషన్ తో ఈ రోజు అయితే జ్యూస్ చేసుకుంటున్నాను. ఇదైతే అసలు టేస్ట్ అంటే నేను చెప్పవసరం లేదు, మీరు ట్రై చేయండి. మామూలుగా మాకు చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ ఈ కొత్తిమీరతో జ్యూస్ చేయించేది అనమాట. అది లివర్ క్లీనింగ్ కి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. అంటే మేము వీక్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ అంటే నెలలో 2 సార్లు అట్లా ఎప్పుడైనా మేము ఇట్లా ఓన్లీ కొత్తిమీర జ్యూస్ తాగే వాళ్ళము, కొంచెం లెమన్ పిండేసుకొని. మా అమ్మ అప్పుడు చేయించేది మాకు. చూసారా కలర్ అసలు ఎట్లుందో. నాకు ఈ వెజిటబుల్ జ్యూసెస్ స్టార్ట్ చేసిన తర్వాత డే భలే ఫ్రెష్ గా అనిపిస్తుంది తెలుసా, మీరు నమ్ముతారో లేదో. అసలు ఇంత హెల్దీగా స్టార్ట్ చేసినట్టు భలే అనిపిస్తుంది నాకు. మనకు అలాంటి మైండ్ సెట్ రావాలే గానీ అసలు మనం ఇంకా మమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరుండరు, హ్యాపీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఇందులోకి కుకుంబర్ అంటే కీరా, కొత్తిమీర వేసుకొని దాని తర్వాత ఇందులోకి లెమన్ కొంచెం పిండుకొని తర్వాత మిరియాల పొడి వేసుకుంటున్నాను. దీని టేస్ట్ ఎలా ఉంటదంటే మామూలుగా మీరు ఎప్పుడైనా లెమన్ సోడా తాగుంటారు కదా, సో అలా ఉండిందనమాట. అంటే లెమన్ కూడా వేసాము, ఇంకా ఇందులో పెప్పర్ పౌడర్ కూడా వేసాం కాబట్టి అలా ఉంటదనమాట. చాలా బాగుండింది, నాకు నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది ఏమో ట్రై చేయండి. హెల్త్ కి మంచిది, స్కిన్ కి మంచిది, హెయిర్ కూడా మంచిది, ఇంకా మనకి మంచిగా డైజెషన్ అవుతుంది, ఇంకా క్యాలరీస్ సేవ్ అవుతాయి. ఎన్ని బెనిఫిట్స్ కదా అసలు వెజిటబుల్ జ్యూస్ తాగడం వల్ల. సో నాకైతే నేను బెస్ట్ చాయిస్ తీసుకున్నాను అనిపించింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. తర్వాత నేను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్ కి మధ్యలో ఒక స్నాక్ తీసుకున్నాను. ఇదేంటంటే మామూలుగా బొరుగులు అంటారు కదా, మీ సైడ్ ఏమంటారు, ఇంగ్లీష్ లో పఫ్డ్ రైస్ అంటారు. సో ఇందులోకి కొద్దిగా మిక్చర్ లాంటిది వేసుకునేసి ఇది తీసుకున్నాను. బొరుగుల్లో చాలా తక్కువ
క్యాలరీస్ ఉంటాయి. నాకు కొంచెం ఆకలేసినట్టు అనిపించి అది కాకుండా కొంచెం టైం పాస్గా తినాలండి, కొంచెంగా తీసుకున్నాను. మామూలుగా ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆ కారాస్ మిక్చర్ అయితే ఎక్కువ తింటాము, అదే ఈ బొరుగుల్లో కలుపుకుంటే హాఫ్ అంటే హాఫ్ కూడా లేదు, చాలా తక్కువ, ఒక 3 స్పూన్స్ ఏమో వేసుకున్నాను నేను ఆ కారాస్ అంతే, మిగతా అంతా బొరుగులే ఉన్నాయి అందులో. ఆ తర్వాత ఇంకా లంచ్ కోసం అని చెప్పేసి రైస్ పెట్టేశాను. నేనైతే రైస్ పెట్టేసి నిన్న ఫిష్ కర్రీ చేశాం కదా, అది మీలో ఎంతమంది ముందు రోజు ఫిష్ కర్రీ తింటారు? మేము తింటామండి, ఎందుకంటే పులుపుతో చేసిన ఏ కూరలైనా నెక్స్ట్ డేకి బాగానే ఉంటాయి, సో మేమైతే తింటాము. సో నెక్స్ట్ డే లంచ్ కూడా నిన్నటి ఆ చేపల కూర ఉంది కదా, ఆ కూరనే పెట్టేసుకున్నాను. కాబట్టి ఈరోజు నాకు వంట చేయాల్సిన పని పెద్దగా లేదు, కానీ అదొక్కటే సరిపోదు కదా అని చెప్పేసి నేనైతే ఆమ్లెట్ వేసుకుంటున్నాను. ఆమ్లెట్లో వచ్చేసి నేను ఆ వైట్స్ మాత్రమే ఉంచుతాను, ఎల్లోస్ తీసేసాను, పక్కకు పడేసాను. కాకపోతే కొంచెం అందులో నిలిచిపోయింది, ఒక హాఫ్ ఎల్లో ఏమో నిలిచిపోయింది. 2 eggs వేసుకున్నాను, ఆ 2 eggs లో ఒక హాఫ్ నిలిచిపోయింది అనమాట. సరే ఎట్లా బా అనుకుంటుంటే ఈలోపు మా ఆయన సర్లే నాకు ఇచ్చేసే సగం ఆమ్లెట్ అన్నారు. అమ్మయ్య అని చెప్పి హాఫ్ ఆమ్లెట్ తనకి, హాఫ్ ఆమ్లెట్ నాకు తీసుకున్నాము. సో ఇప్పుడు నాకు ఎల్లో పాట అసలు రానట్టే కదా, అలాగా ఇంకా ఫిష్ కర్రీ పెట్టేసుకుని అందులో ఒకటే ఫిష్ తీసుకున్నాను, ఎక్కువ తినాలనిపించలేదు. బేసిక్గా నేను కర్రీలో ఉన్న అంటే కూరలో ఉన్న ఫిష్ ఎక్కువ తిన్ను, రేర్ తినడము. సో ఈ రోజు అయితే ఒకటి తీసుకొని, అంటే వేరే ఏం లేదు కదా ఆ సైడ్లో ఎటువంటి ఇది లేదు కాబట్టి తీసుకున్నాను. తర్వాత మా ఆయన వెజిటేబుల్ రైస్ బయట నుంచి తెచ్చున్నారు, తనకి తినాలనిపించిందని చెప్పి దాంట్లో కొంచెం తీసుకున్నాను. వైట్ రైస్ తగ్గించేసి ఆ వెజిటేబుల్ రైస్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నేను పొద్దున్న నానబెట్టాను అనమాట డ్రై ఫ్రూట్స్. ఇది వచ్చేసి వాల్నట్స్ ఒక 2, బాదం ఒక 5, క్యాష్యూ ఒక 5, ఇంకా ఎండు ద్రాక్ష ఒక 10, ఈ అంజీర్ అంటారు కదా అవి ఒక 2, ఇవన్నీ వేసి నానబెట్టున్నాను అనమాట. అవి సాయంత్రానికి నానిపోయాయి కాబట్టి ఈవినింగ్ స్నాక్ టైంలో వీటిని నేను బాగా మిక్సీ పట్టేసి డైరెక్ట్గా అయినా తినొచ్చు మనకి నచ్చితే, లేదంటే బాగా మిక్సీ పట్టేసి చేస్తే ఇట్లా భలే స్వీట్గా వస్తుంది. ఇందులో మీరు డేట్స్ కూడా వేసుకోవచ్చు. అంటే ఇది కొంచెం చప్పగా ఉంటుంది, మరీ అంత స్వీట్గా ఏమి ఉండదు, కాకపోతే ఇందులో డేట్స్ వేసుకుంటే ఇంకా బాగా స్వీట్గా ఉంటుంది అనమాట. నాకైతే ఇలాగే ఓకే, నేను డేట్స్ వేసుకోలేదు ఎందుకంటే నాకు క్యాలరీస్కి మించిపోతుంది ఈరోజు, అందుకని చెప్పి. యాక్చువల్గా అయితే నా ప్రెగ్నెన్సీ టైంలో నేను రోజు ఇదే తాగేదాన్ని. నాకు అప్పుడు ఫుడ్ పెద్దగా పడేది కాదు, మా బాబు కడుపులో ఉన్నప్పుడు. అప్పుడు మా అక్క హెల్ప్ చేసేది, మా అక్క రోజు ఇది ఒకటి చేయించేసేది నాకు. అంటే ప్రతిరోజు ఇట్లా డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసి అందులో పొమగ్రనేట్ దానిమ్మ పండు ఒకటి వేసి మిక్సీ పట్టించేసి ఆ జ్యూస్, అసలు నాకు అస్సలు టేస్ట్ నచ్చేది కాదు. అంటే ఆ దట్టు ఇంకా అప్పుడు వామిటింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా, అసలు నచ్చేది కాదు. కాకపోతే ఇంకా హెల్దీ కాబట్టి కళ్ళు మూసుకొని తాగేసేదాన్ని. ఇప్పుడైతే ఓకే, నాకు అట్లా ఏమీ లేదు. యాక్చువల్గా నాకు సాయంత్రం ఏమీ తినాలని లేదు, కాకపోతే ఎందుకో కొంచెం స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి నేను బెల్లం దోశ మొన్న కూడా చూపించాను కదా, బెల్లం దోశ తీసుకుంటున్నాను. బెల్లం దోశకు వచ్చేసి కొంచెం గోధుమ పిండి, కొంచెం రాగి పిండి, ఇంకా బెల్లము, హాట్ వాటర్ కొంచెం వేసి కలిపేశాను. అంతే, చాలా సింపుల్, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ ఇది. ఇదైతే ఇంకా సైడ్ డిష్ కూడా మనకి చట్నీ కావాలనో లేకపోతే ఇంకేదైనా కర్రీ కావాలనో ఏం ఆలోచించవసరం లేదు, హ్యాపీగా అప్పటికప్పుడు కలిపేసామా టేస్ట్కి తగ్గట్టు దాన్ని ఇంకా తీసేసుకున్నామా. నేనైతే 5:30కి, సాయంత్రం 5:30కి ఈ దోశలు చేసేసుకొని తిన్నాను అనమాట. ఈరోజు కొంచెం స్వీట్ క్రేవింగ్స్ లాగా అనిపించింది, ఇంకేవో బయట నుంచి ఏవేవో స్నాక్స్ తెచ్చుకొని తినడం ఎందుకు, మనం హెల్దీ చాయిస్ తీసుకోవాలి కదా అని ఇది ట్రై చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ఎప్పుడైనా ఇట్లా బెల్లం దోశలు ట్రై చేశారా? కామెంట్ చేయండి. ఈ వారం మొత్తం నేను ఫాలో అయిన డైట్తో ఎంత వెయిట్ లాస్ అయ్యానో ఇప్పుడైతే చూసేద్దాము, మిస్ చేయకుండా చూసేయండి. ఆ వీడియోస్ మీరు ఇంకా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. సో నేనైతే ఈ రోజు పొద్దున్నే డే 21 పొద్దున్నే లేచి వెయిట్ చెక్ చేస్తే నేనైతే 64.95 ఉన్నాను. సూపర్ హ్యాపీ, అసలు ఎప్పుడెప్పుడు 65 చూస్తానా అనుకున్నాను నేను, ఇంకా డైరెక్ట్గా 64 చూసేసాను. ఫుల్ హ్యాపీ. అయితే మీకు ఒక స్పెషల్ వీడియో చేస్తాను, 65 రీచ్ అయితే ఒక స్పెషల్ వీడియో చేస్తానని చెప్పాను కదా, ఆ వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాను, కానీ ఎప్పుడని ఇప్పుడే చెప్పలేను నేను, కానీ ఏదో ఒక రోజు పోస్ట్ చేస్తాను. కాబట్టి మన వీడియోస్ అయితే మిస్ చేయకుండా చూసేయండి. చూసారు కదా, నేను ఈ రోజు వాకింగ్ కూడా 8,000 దాకా ఇంచుమించుగా నడిచేశాను. అండ్ ఈ రోజు నా క్యాలరీ కౌంట్ కూడా 1000 లోపే కంప్లీట్ అయిపోయింది. ఇది మరి ఈ రోజు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చుంటే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. అలాగే మీరు ఎన్ని డేస్ కంప్లీట్ చేశారు, ఈ రోజుకి ఎంత వెయిట్ ఉన్నారన్నది కామెంట్ చేయండి. అది మీలాగా వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఇంకా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మన వీడియోస్ అన్ని స్కిప్ చేయకుండా చూసేయండి. బాయ్ బాయ్.